జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కమాన్పూర్ గ్రామంలో గల ఆదివరాహస్వామి క్షేత్రానికి మీ అందరికీ స్వాగతం. నా పేరు రామాంజనేయాచార్యులు. కమాన్పూర్ ఆదివరాహస్వామి ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రానికి పేరు శ్రీ ఆదివరాహస్వామి క్షేత్రం అని ఈ క్షేత్రానికి పేరు. అయితే ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి వరాహస్వామి మూడో అవతారమైనటువంటి విష్ణుమూర్తి అవతారం వరాహ అవతారం. ఈ అవతారం దాల్చినప్పుడు వరాహస్వామి పందిలా ఎలా అయితే ఉన్నాడో అలానే మనకి క్షేత్రంలో స్వామి దర్శనమిస్తుంటాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి స్వామిని ఆదివరాహస్వామిని పిలుస్తారు. ఆది అంటే తొలుత అని అర్థం. ఈ భూమిని కాపాడడం కోసం వచ్చినప్పుడు వరాహమూర్తిగా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటాడో అలానే మనకి ఇక్కడ స్వామి దర్శనమిస్తాడు. కాబట్టి ఈయనని ఆదివరాహస్వామి అని పిలుస్తారు. ఇలాంటి క్షేత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వరాహస్వామి క్షేత్రమైనటువంటి తిరుపతి దేవస్థానంలో అక్కడ కూడా ఆదివరాహస్వామి స్వయంభూగా వెలిశాడు. ఆ తర్వాత మన దగ్గర స్వయంభూగా వెలిశారు. ఇంకొకటి శ్రీమూష్టం అనేటువంటి క్షేత్రంలో స్వామి అక్కడ కూడా స్వయంభూగా వెలిసినటువంటి వరాహస్వామి ఉన్నాడు. అయితే కమాన్పూర్లో ఉన్నటువంటి వరాహస్వామికి ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి స్వామిని ఆదివరాహస్వామి అని పిలుస్తారు. అయితే ఆదిగా తను అవతారం దాల్చినప్పుడు ఎలా అయితే ఉన్నాడో అలానే మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. కాబట్టి ఈయనని ఆదివరాహస్వామిని పిలుస్తారు. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి వరాహస్వామికి గుడి నిర్మాణాలు లాంటి ఏవి కూడా ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామి ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతూ ఇలా వరాహ రూపకంగా అయ్యాడని చెప్పేసి ఇక్కడ స్థల పురాణంగా చెప్తుంటారు. అయితే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వరాహస్వామి ముందుగా వెలిసినప్పుడు ఒక చిన్న ఎలుక మాదిరిగా ఉండేవాడు అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంటుంది. అలాంటి స్వామి మన పెద్దపల్లిలో ఉండడం వంటి మహాభాగ్యంగా మనం అంతా కూడా తెలుస్తాం. అయితే ఈ వరాహస్వామికి మనము ఏం చేస్తే మన కోరికలు నెరవేరుతాయంటే, స్వామివారికి అభిషేకం లాంటి అర్చన లాంటి చేసుకున్నా కూడా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఈ వరాహస్వామికి ఎందుకు చేసుకోవాలి అంటే, ఈ స్వామి యొక్క పాదాలలోనే నవగ్రహాలు ఎప్పుడు కూడా అష్టోత్తరాన్ని చేస్తూ ఉంటాయి. అందుకే స్వామి యొక్క అష్టోత్తరంలో కూడా నవగ్రహ పాదార్చిత వందితాయ నమః అని మనకు వస్తుంది. అంటే ఈ వరాహస్వామి అవతారం దాల్చినప్పుడు వరాహస్వామి యొక్క కాళ్ళ దగ్గరికి నవగ్రహాలన్నీ వచ్చి ఉన్నాయన్నమాట. అలాంటి గొప్పనైన స్వామి మన ఆదివరాహస్వామి. అయితే ఈ క్షేత్రంలో మనకి 3 ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. దాంట్లో మొట్టమొదటి ఉత్సవం ఉగాది. ఉగాది అనగానే చాలా మందికి గుర్తుకొచ్చే ఏంటంటే, ఏదో ఒక దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒక దేవుని దర్శనం చేసుకోవాలని. కానీ ప్రత్యేకమైనటువంటి వరాహస్వామికి మాత్రమే ఉగాది చెల్లుతుందని చెప్పేసి వేదాలు చెప్తుంటాయి. ఎందుకంటే యుగములన్నీ మనం చేసుకుంటామంటే కారణం వరాహస్వామి. కాబట్టి ముందుగా ఆ వరాహస్వామికి ఆ ఉగాదిని సమర్పించి కొత్త సంవత్సరాన్ని ఆ తర్వాత మనం చేసుకున్నట్టయితే మనకన్నీ ఈ సంవత్సరం అంతా కూడా పాడి పంట అంతా కూడా శుభాలు జరుగుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. అలానే వరాహస్వామి జయంతి ఉత్సవాలు అని చెప్పేసి శ్రావణ మాసంలో 3 రోజులు ఉత్సవాలను చేస్తారు. మొట్టమొదటి రోజు నుండి హోమ కార్యక్రమం ప్రారంభమై, రెండో రోజు వరాహస్వామికి తిరుకల్యాణ మహోత్సవం, మూడో రోజు నాడు స్వామివారికి శతఘటాభిషేకం అంటే 108 కలశాలతో అభిషేకము, అలానే 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ స్వామివారికి చేయడం జరుగుతుంది. అలాంటి ఉత్సవాల తర్వాత మళ్ళీ ముక్కోటి ఏకాదశి ఉత్సవము ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ క్షేత్రంలో. ఈ 3 ఉత్సవాలు ఈ క్షేత్రంలో అంగరంగ వైభవంగా మనం అంతా కూడా నిర్వర్తిస్తాం. అలానే మాస కళ్యాణం అనేటువంటి నెలకు ఒకసారి కళ్యాణం చేసేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతి నెల శ్రవణ నక్షత్రం నాడు ఈ వరాహస్వామి కళ్యాణం చేస్తాం. ఎవరైనా కళ్యాణం గురించి, వివాహమైన వాళ్ళు, సంతానం గురించి ఉన్న వాళ్ళటైతే స్వామివారు కళ్యాణం కూర్చుంటే వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలానే వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కలిగేటువంటి భాగ్యాన్ని మనకు స్వామి ప్రసాదిస్తారు. ఎవరైనా భక్తి శ్రద్ధలతోటి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుని ముడుపుక లాంటి కట్టుకుంటే వారి కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ ముడుపులు కట్టుకున్న వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళకు తోచినంతగా స్వామివారి దగ్గరికి వచ్చి వాళ్ళకి యథోచితంగా ఆ పూజల కార్యక్రమాలు చేసిన తర్వాత స్వామివారికి ఆ కోరిక తెరివిన తర్వాత కృతజ్ఞతాభావకంగా చేసేటువంటి పూజలని కూడా ఇక్కడ నిర్వర్తిస్తుంటారు. దాంట్లో భాగంగానే చాలా మంది అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. అలానే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ కళ్యాణంకి కావాల్సిన డబ్బులు కూడా భక్తులే ఇస్తుంటారు అనమాట. అలా మనకి ఏది కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి స్వామివారికి పూజలు చేసుకొని ఆ కోరికలన్నీ నెరవేరడం కోసం ముడుపులు కట్టి, కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి చక్కని పూజలు చేసుకొని ఆ కోరికలన్నిటికీ నెరవేరిన తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి పూజలు వాళ్ళు చేసుకొని స్వామి యొక్క కృపకు పాత్ర అవుతున్నారు. మీరందరూ కూడా
ఈ విషయం తెలుసుకున్నందుకు గాను మీరందరూ కూడా చక్కగా గుడికి వచ్చి వరాహస్వామిని మంచిగా ప్రార్థించి స్వామివారి యొక్క తీర్థము ప్రసాదము స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకొని మీరందరూ కూడా వరాహస్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈ గుడిని ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్నారు. చక్కగా ఆ ఎండోమెంట్ తీసుకున్నప్పటి నుండి చక్కటి అభివృద్ధి జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ పెట్టుకొని ఇక్కడ కాంతారెడ్డి గారు ఈవో గారు, ఆ ఈవో గారి తరఫున చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ స్వామివారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని మనం అంతా కూడా కలిసి చేసుకుంటున్నాం. భక్తులందరూ ఈ విషయం తెలుసుకున్నందుకు గాను మీ అందరికీ ఆదివరాహస్వామి కృపాకటాక్షరం ఉండని కోరుకుంటూ జై బోలో ఆదివరాహస్వామి భగవానికి జై. జై శ్రీమన్నారాయణ.